హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన స్కిన్ ఫెయిర్‌నెస్‌గా కనిపించడానికి, ఎప్పుడు కూడా గ్లోయింగ్‌గా ఉండటానికి, మన స్కిన్ ఎప్పుడు పొడిబారకుండా ఉండటానికి ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి? ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటానికి అలోవెరా జెల్ తీసుకోవాలండి. నేను నేచురల్‌గా ప్లాంట్ నుంచి తీసుకున్న అలోవెరా జెల్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని దాని మీద ఉన్న పీల్ మొత్తం కూడా తీసుకొని వాటర్‌తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం జెల్‌ని తీసుకోవాలి. ఈ విధంగా జెల్ తీసుకున్నాను. ఒక 2 ఆర్ 3 టేబుల్స్ అయితే ఉంటుందండి జెల్లు. ఈ జెల్‌ని మనము ఐస్ క్యూబ్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలా యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఓపెన్ పోర్స్ తగ్గిపోతాయి. స్కిన్ మీద ఉన్న వ్రింకిల్స్ చక్కగా రిమూవ్ చేస్తుంది. మనము ఐస్ క్యూబ్ లాగా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇది మనకి పొడిబారే చర్మాన్ని తగ్గించడానికి అండ్ మన స్కిన్‌ని చక్కగా ఫెయిర్‌నెస్‌గా ఉంచడానికి ఈ క్రీమ్ కాబట్టి నేను నార్మల్‌గా క్రీమ్ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. మనకి జెల్లల్లే వచ్చే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండండి లెమన్ జ్యూసు. మీ స్కిన్‌కి సెట్ అయితే గనక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లేదంటే గనక స్కిప్ చేసేసేయండండి. పింపుల్స్ ఎక్కువున్నా, లేదా బాగా డ్రై అయిపోతున్న స్కిన్ను అంటే ఫేస్ బాగా డ్రై అయిపోయి మనకి నార్మల్‌గా వాటర్ ఫేస్ మీద పెట్టుకుంటేనే మంటగా ఉన్నా కానీ, అలాంటప్పుడు లెమన్ యూజ్ చేసుకోవద్దండి. లేదు పింపుల్స్ లేవు, మాకంత డ్రై స్కిన్ లేదు అనంటే కనుక మీరు లెమన్ యూజ్ చేసుకోండి. లెమన్ యూజ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ మీద ఏవైనా మచ్చలున్నా కానీ, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు అలానే ఉండిపోతాయి కదా! మచ్చలున్నా కానీ, ఎక్కువగా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నా కానీ వాటిని రిమూవ్ చేయటానికి, స్కిన్ లైటనింగ్ చేయడానికి మనకి లెమన్ యూజ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ లేదు. స్కిన్ బాగా డ్రై అవ్వటం లేదు. నార్మల్‌గా కొంచెం డ్రైగానే ఉంది కానీ బాగా డ్రై అవ్వటం లేదు. పింపుల్స్ ఎక్కువగా లేవు అనుకుంటే గనక లెమన్ గనక తప్పకుండా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ఫేస్‌ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ జెల్ మొత్తాన్ని గూడా మన హ్యాండ్‌లోకి తీసుకొని ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అయితే ఉంచండి. 20 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసుకోండి. నార్మల్ వాటర్‌తోనే రిమూవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా డైలీ యూజ్ చేసుకోవచ్చు.